హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఇది 500 గ్రామ్స్ది గులాబ్ జామున్ ఎంటీఆర్ మిక్స్ తీసుకున్నాను. నేను వాటర్ వేసి కలుపుకున్నాను. బాగా ఒక అర్ధగంట సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇది కలిపి పెట్టుకున్నానండి. ఇది మిక్స్ ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇదే గ్లాస్తో ఒక గ్లాసున్నర పంచదార తీసుకున్నాను. వాటర్ పోసుకుందాం. అప్పుడు దీనికి పాకం పట్టుకుందాం. షుగరు పంచదార ఎంతైతే తీసుకున్నామో అంతే వాటర్ పోసుకోవాలి. బాగా లైట్గా పాకం రావాలండి. ఇది పాకం కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఇది చక్కెర పాకము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. లైట్గా పాకం వస్తే చాలు. షుగర్ పాకం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు జామున్లు కూడా వేపేసుకుందాము. ఇలా చేసి పెట్టేసుకున్నాను బాల్స్ లాగా. ఇది ఇప్పుడు నెయ్యి వేసుకుని నెయ్యిలో వేపుకుందాము. నేను నెయ్యిలో వేపుతున్నానండి, టేస్ట్ బాగుంటాయని. నెయ్యి వేడెక్కాలి. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు వేసేసుకుందాం. ఇవి బాల్స్లో వేపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇది తీసి పాకంలో వేసేసుకుందాము. నెయ్యిలో వేపితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా జామున్స్. నెక్స్ట్ ఇవి కూడా వేసేసుకుందాం అండి. ఇవి కూడా బాగా వేగాలి. ఇవి కూడా వేగిపోయి తీసేసుకున్నామండి. తీసి పాకంలో వేసేసుకున్నాము. ఇలా వేసేసుకోవాలి షుగర్ సిరప్లో. ఈ 20 మినిట్స్ పాటు నానితే చాలా బాగుంటాయి, మెత్తగా నానిపోతాయి. గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయండి. ఎమ్మీగా ఉన్నాయి, భలే తినాలనిపిస్తుంది అవి చూస్తుంటే. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.